విద్యుత్ రంగంపై అసెంబ్లీలో జరిగిన వాడివేడి చర్చ సందర్భంగా కీలక విషయాలను వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో విద్యుత్ అప్పులపై అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య మాటల తోటాలు పేలాయి. రాష్ట్ర వ్యాప్తంగా బిల్లులు సరిగా చెల్లించని నియోజకవర్గాలు ఏంటి? ఆ బిల్లులు విద్యుత్ సంస్థలకు ఎంత అప్పున్నాయి? అసలు విద్యుత్ సంస్థలు ఈ స్థాయిలో అప్పులు ఎందుకు కూరుకుపోయాయి? విద్యుత్ బకాయిల్లో టాప్ ప్లేస్లో సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్. సిద్దిపేట జిల్లాలో భారీగా విద్యుత్ బకాయిలు. డిస్కంలకు 1983.63 కోట్ల పెండింగ్ బిల్లులు. బిల్లులు కట్టకుండా రుణాలు తెచ్చుకోవాలని గత ప్రభుత్వం ఆదేశాలు. ఉచిత విద్యుత్ పేరుతో ప్రచారం చేసుకున్న గత ప్రభుత్వం. తెలంగాణలో విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంలో సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 61.37% బకాయిలతో సిద్దిపేట మొదటి స్థానంలో ఉండగా గజ్వేల్ 50.29% బకాయిలు, 43% బకాయిలతో హైదరాబాద్ సౌత్ 3వ స్థానంలో నిలిచాయన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. విద్యుత్ బకాయిలు ఎక్కడెక్కడ ఉన్నాయో సిద్దిపేట నెంబర్ 1. మళ్ళీ నేను చెప్పదలుచుకున్నాను, 61.37. గజ్వెల్ డివిజన్లో 50.29. హైదరాబాద్ సౌత్ 43%. ఇవి విద్యుత్ బకాయిలు ఉన్నాయి, బిల్లులు రావడం లేదు. ఈ బిల్లులను చెల్లించిపించే బాధ్యత గజ్వెల్లో కేసీఆర్ గారు, సిద్దిపేటలో హరీష్ రావు గారు, హైదరాబాద్ సౌత్లో అక్బరుద్దీన్ ఓవైసీ గారు బాధ్యత తీసుకొని ఈ విద్యుత్ బకాయిలను చెల్లింపజేస్తే ఈ సంస్థ అప్పుల నుంచి బయటపడుతుంది. వారు అది కూడా మాట్లాడి ఈ ప్రభుత్వానికి సహకరిస్తే బాగుంటుందని నేను చెప్పిన. అయితే గజ్వేల్, సిద్దిపేట, ఓల్డ్ సిటీలో ఉన్న ప్రజలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అక్కసు వెళ్లగక్కారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గజ్వేల్, సిద్దిపేట, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదని సీఎం రేవంత్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారంటూ కౌంటర్లు వేశారు. బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు. ఇది వాస్తవం కాదు. అక్కడేదన్నా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుదో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా కట్టకపోతే ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం ఆ నియోజకవర్గ ప్రజల్ని బదనాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. అయితే నిజానిజాలు ఎలా ఉన్నాయని లెక్కలు తీస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్క సిద్దిపేట జిల్లా నుంచి ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు ఏకంగా 1983.63 కోట్లుగా తేలింది. ఇందులో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల పెండింగ్ బిల్లులే ఏకంగా 1018 కోట్లు ఉంది. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాలకు హెచ్టీ సర్వీసుల పెండింగ్ బిల్లు 920 కోట్లు ఉన్నాయి. సిద్దిపేట డివిజన్లో 984 కోట్లు, గజ్వేల్ డివిజన్లో 945 కోట్ల బకాయిలు ఉన్నాయి. సిద్దిపేట డివిజన్లో గృహ విద్యుత్ పెండింగ్ బిల్లులు 2.52 కోట్లుండగా గజ్వేల్ డివిజన్లో 3.68 కోట్లుగా ఉంది. సిద్దిపేట డివిజన్లో దుకాణాల పెండింగ్ బిల్లు 1.62 కోట్లుండగా గజ్వేల్ డివిజన్లో దుకాణాల పెండింగ్ బిల్లు 2.73 కోట్లుగా ఉంది. సిద్దిపేట డివిజన్లో రైతులకి ఉచిత విద్యుత్ పెండింగ్ బిల్లులు 5.8 కోట్లుండగా గజ్వేల్లో 6.99 కోట్లుగా ఉంది. బీఆర్ఎస్ సర్కార్ డిస్కంలకి ఈ బిల్లులు చెల్లించకుండా రుణాలు తీసుకొచ్చుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో అప్పులు తెచ్చి ఇప్పుడు వడ్డీలు కడుతున్నాయి విద్యుత్ సంస్థలు. ఓవైపు ఎంత అప్పులు చేస్తూ తాము ఉచిత విద్యుత్ ఇస్తున్నామంటూ ప్రచారం చేసుకుంది బీఆర్ఎస్ సర్కారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం ఓ నష్టమైతే వడ్డీలు కడుతుండటంతో విద్యుత్ సంస్థలు ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉన్నాయి.